అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పిన్పే విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను జగన్ కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తన కొడుకును ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలిపారు. మళ్లీ జగన్ను సీఎం చేసే వరకు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. నమస్కరిస్తున్నా. జరిగినప్పుడు ఇలాగే పెద్ద సంఖ్యలో జనం వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి అందరికీ పదవులు ఇచ్చిన వాళ్ళు తయారవుతారు. అదే రకంగా మరి మొత్తం నియోజకవర్గానికి అంతా కూడా శ్రీకాంత్ కూడా ప్రోత్సహించి శ్రీకాంత్ ని కోఆర్డినేటర్ గా అక్కడ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ విధంగా అయితే ముమ్మడివరం శాసనసభ్యుని కూడా నన్ను ఇక్కడ అమలాపురంలో మీరు అందరూ ఆదరించారు, అదే విధంగా శ్రీకాంత్ కూడా ఆదరించి మీ అందరి సహాయ సహకారంలో శ్రీకాంత్ అందించేలా తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా నేను మాత్రం ఇప్పుడు కూడా శ్రీకాంత్ శాసనసభ్యుడైనా మీకు అందరికి అందుబాటులోనే ఉంటాను. కేవలం కొన్ని చిన్న చిన్న పరిస్థితుల వల్ల నేను ఇక్కడ రావట్లేదు తప్ప తప్పనిసరిగా మీకు అందరికీ అందుబాటులో నేను ఉంటాను. నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా విశ్వరూప్ అన్న వ్యక్తి అవిశ్రాంతంగా పార్టీ కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏ బాధ్యత చెప్పినా పార్లమెంట్ గా అభ్యర్థిగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా పార్టీ కోసం మాత్రం విశ్వరూప్ కష్టపడి పనిచేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు శ్రీకాంత్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. యువకులను ప్రోత్సహిస్తున్నారు, దాంట్లో భాగంగా శ్రీకాంత్ కూడా ప్రోత్సహించి శ్రీకాంత్